సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి మరణం అయితే మాత్రం దిగ్భ్రాంతికి గురి చేసిందని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్పారు. ఆయన విద్యార్థి నాయకుడిగా ఎస్ఎఫ్ఐ విద్యార్థి నాయకుడి నుంచే ఆయన యొక్క రాజకీయ ప్రస్థానం మొదలైంది. మరోపక్క పేద బడుగు బలహీన వర్గాల కోసం అయితే మాత్రం ఆయన పోరాటం చేశారు. అంతేకాకుండా కార్మిక నాయకులకైతే మాత్రం ఆయన విశేష కృషి చేశారు. రాజ్యసభ సభ్యులుగా, అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శిగా, అలాగే సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యునిగా అయితే మాత్రం ఆయన సేవలు అందించడం జరిగింది. అంటే ఒక వామపక్ష భావజాలాలు కలిగినటువంటి సీతారాం యేచూరి కాకినాడ ఆయన యొక్క పుట్టి పెరిగినటువంటి ప్రాంతం కాకినాడ. అక్కడ నుంచే ఆయన విద్యార్థి దశ నుంచే ఆయన అయితే మాత్రం రాజకీయాల్లోకి రావడం జరిగింది. మరోపక్క హైదరాబాద్లో కూడా ఆయన విద్యాభ్యాసం చేశారు. తర్వాత అనంతర పరిణామాల నేపథ్యంలో ఆయన జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర అయితే పోషించారు. అయితే ఎలాంటి సమస్యలు ఉన్నా సరే, పార్టీ పరంగా కావచ్చు, లేకపోతే ఇవి జాతీయ రాజకీయాలా లేకపోతే ప్రాంతీయ రాజకీయాలా, ఏవైనా సరే ఆయన యొక్క ముద్ర అయితే ఉండేది. మరోపక్క పార్టీ పరంగా కాకపోయినా సరే వ్యక్తులతో కూడా ఆయన అన్యోన్యతగా ఉండేవాడు, ఒక సౌమ్యుడిగా ఉండేవాడు. ఆయన మాట్లాడే విధానం కూడా ఎదుటి వ్యక్తులను అయితే మాత్రం ఇబ్బందికరంగా ఉండేదైతే కాదు. గతంలో కూడా రాజకీయాలు, జాతీయ రాజకీయాలు చూసాం, మన పార్లమెంట్లో అవ్వచ్చు, లేకపోతే రాష్ట్రాల్లో అవ్వచ్చు. ఆయన యొక్క భావన అవ్వచ్చు, ఆయన వ్యక్తీకరణ అవ్వచ్చు, ఆయన అయితే మాత్రం ఎవరిని నొచ్చుకోకుండా ఆయన మాట్లాడే విధానం ఉండేది. అలాగే విమర్శించినా సరే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శించినా, రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శించినా ఆయన అయితే మాత్రం ఒక ఆరోగ్యకరమైనటువంటి విధంగా ఆయన వ్యాఖ్యలు అయితే ఉండేవి. కాబట్టి అంత సౌమ్యుడిగా ఉండేటటువంటి సీతారాం యేచూరి మరణం అయితే మాత్రం నన్ను కలిచివేసింది. అదైతే మాత్రం ముఖ్యంగా కార్మిక వర్గాలకి, పేద వర్గాలకైతే మాత్రం ఇది తీరని లోటు. వాళ్ళ కుటుంబ సభ్యులకైతే మాత్రం తన ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నానని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది.